Now array in C లాంగ్వేజ్లో అరేస్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. అసలు వాట్ ఈజ్ అరే, తర్వాత ఇంపార్టెన్స్, యూజెస్ ఆఫ్ అరే, ఇంపార్టెన్స్ ఆఫ్ అరే అసలు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ అరే గురించి మనం చూసేటప్పుడు అసలు ముందు అరే ఇంపార్టెంట్ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకే, ఈ ఎక్స్ అనే వేరియబుల్లో ఒక వాల్యూ స్టోర్ చేశాను 10 అని, తర్వాత ఎక్స్ అనే వేరియబుల్లో 50 అని స్టోర్ చేశాను, ఎక్స్ అనే వేరియబుల్లో 100 స్టోర్ చేశాను. అంటే ఇప్పుడు వేరియబుల్ 1లో ఎక్స్ అనే ఒకే వేరియబుల్లో 3 డిఫరెంట్ వాల్యూస్ అనేది స్టోర్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నా మీనింగ్ ఏంటంటే ఎక్స్లో నేను 3 వాల్యూస్ స్టోర్ చేయాలి అనుకున్నా. సో అయితే ఇప్పుడు నేను తర్వాత ఫైనల్గా ఏమన్నంటే y = x అన్నప్పుడు వైలోకి ఏ వాల్యూ వెళ్తుంది అనేది మనం ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేయాలి. అంటే ఏ వాల్యూ వెళ్తుందంటే ఇప్పుడు ఫస్ట్ 10 ఇచ్చాం కదా, తర్వాత 50, తర్వాత 100 ఇచ్చాం. అయితే జనరల్గా ఏంటంటే ఇక్కడ ఎక్స్లో 10 ఉంది కాబట్టి ఫస్ట్ ఇచ్చిన వాల్యూనే ఎక్స్లో స్టోర్ అవుతుంది అని చెప్పేసి ఒకటి అనుకుంటాం, అంటే వైలో 10 ఉంటుంది అని. బట్ అలా కాదు. ఎందుకు అంటే మన ఇక్కడ ఏం చెప్పాము, ఎక్స్ అనేది ఇట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ అన్నాం. వేరియబుల్ అంటే దాని నేచర్ ఏంటి, వాల్యూ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో వాల్యూ మాడిఫై అవుతుంది అనమాట. ప్రతిసారి మనం ఇచ్చినప్పుడల్లా వాల్యూ చేంజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు 10 స్టోర్ చేసాం, ఓకే 10 ఉంటుంది. తర్వాత 50 స్టోర్ చేసినప్పుడు ఏమవుతుంది, 10 అనేది ఓవర్ రైట్ అవుతుంది. ఓవర్ రైటే ఆ ప్లేస్లో 50 స్టోర్ అవుతుంది. తర్వాత 100 ఇవ్వగానే 50 ఓవర్ రైటే 100 స్టోర్ అవుతుంది. అంటే వేరియబుల్ అన్నాం కాబట్టి వేరియబుల్ మీనింగ్ ఏంటంటే లాస్ట్ ఏదైతే వాల్యూ ఉంటుందో అదే దాంట్లో స్టోర్ అయి ఉంటుంది. ప్రీవియస్ వాల్యూస్ ఆటోమేటిక్గా మనకి ఓవర్ రైట్ అవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి వైలోకి ఏ వాల్యూ వస్తుందంటే ఎక్స్లో లాస్ట్ వాల్యూ 100 ఉంది కాబట్టి 100 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఇట్స్ క్లియర్. ఓకే, అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే వేరియబుల్లో లాస్ట్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ స్టోర్ అవుతుంది అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే వేరియబుల్లో మనం ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ స్టోర్ చేయలేము అని అర్థమైంది. అంతేగా ఇప్పుడు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వడానికి ట్రై చేసాము, కానీ అదేమైంది, ఒక సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకుంది. కాబట్టి వేరియబుల్ అనేది సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి వీటిని ఏమంటారంటే స్కేలార్ టైప్ అని చెప్పేసి పిలుస్తాం. స్కేలార్ టైప్ అంటే సింగిల్ వాల్యూస్ని స్టోర్ చేసుకుంటే వీటికి ఇంకొక పేరు ప్రిమిటివ్ టైప్స్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ అని పిలుస్తాం. ఓకే, అయితే దీంట్లో మనకి ఒక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను 10 నెంబర్స్ స్టోర్ చేయాలనుకుంటున్నాను. 10 డిఫరెంట్ నెంబర్స్ స్టోర్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం, మనకి ఇంకా వేరే చాయిస్ లేదు, 10 వేరియబుల్స్ తీసుకోవాల్సిందే. x1, x2, x3 అప్ టు మనకి x10 వరకు తీసుకుంటాం. అప్పుడు x1లో ఒక వాల్యూ, x2లో ఇంకో వాల్యూ, అలాగ మనకు ఒక్కొక్క వేరియబుల్ ఒక్కొక్క డిఫరెంట్ వాల్యూ అనేది స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఈ ప్రొవిజన్ అనేది ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు 10 వాల్యూస్ కాబట్టి 10 వేరియబుల్స్ తీసుకున్నాం. ఓకే, మరొకవేళ 100 వాల్యూస్ స్టోర్ చేయాలంటే తప్పదు, 100 వేరియబుల్స్ తీసుకోవాల్సింది. సో అయితే దీనివల్ల ఏమవుతుందంటే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఒక స్టూడెంట్ రిపోర్ట్ తయారు చేయాలనుకుంటున్నాను. స్టూడెంట్ రిపోర్ట్ ఎంతమంది, ఒక 100 మంది స్టూడెంట్స్, ఒక 100 స్టూడెంట్స్ రిపోర్ట్ అనేది తయారు చేయాలనుకుంటున్నా. అందులో ఏమున్నాయి అంటే వాళ్ళ యొక్క రోల్ నెంబరు, తర్వాత వాళ్ళ యొక్క నేము, వాళ్ళ యొక్క అడ్రస్సు, వాళ్ళ యొక్క కోర్సు, తర్వాత వాళ్ళ యొక్క ఫీ, మార్క్స్, ఈ డీటెయిల్స్తో, ఫీజు అవసరం లేదు, మార్క్స్, ఈ డీటెయిల్స్తో ఒక 100 మంది స్టూడెంట్స్ డేటా ప్రిపేర్ చేయాలనుకున్నాం. 100 మంది స్టూడెంట్స్ అన్నాం. అప్పుడు ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ పడతాయి, ఇప్పుడు రోల్ నెంబర్ అన్నాం. రోల్ నెంబర్తో మనకి ఎంతమంది కావాలి, 100 మంది రోల్ నెంబర్స్ కావాలి కాబట్టి ఇది 100 వేరియబుల్స్ కావాలి. అంటే రోల్ నెంబర్ 1 నుంచి రోల్ నెంబర్ 100 వరకు. తర్వాత మరి 100 మంది స్టూడెంట్ నేమ్స్ కావాలి కాబట్టి ఇది కూడా 100 వేరియబుల్స్. ఇవన్నీ మనకి 100 మెంబర్స్ అన్నాం కాబట్టి ఇలా 100 వేరియబుల్స్ తీసుకోవాల్సింది. అప్పుడు మనకి ఎన్ని వేరియబుల్స్ అవసరం అవుతుంది, 5 డిఫరెంట్ వేరియబుల్స్ ఇంటూ 100 అంటే 500 వేరియబుల్స్ యూస్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇన్ని వేరియబుల్స్ మనం ఒక్కసారి డిక్లేర్ చేయాలంటే జస్ట్ ఇమాజిన్ చేయండి, ప్రోగ్రామ్ మనకి చాలా పెద్ద ప్రోగ్రామ్ అయిపోతుంది. అంటే వేరియబుల్ డిక్లరేషన్ పెద్దది అయిపోతుంది. 100 రోల్ నెంబర్స్, 100 నేమ్స్, 100 అడ్రస్లు, 100 కోర్సు, ఇట్లా పెద్దది అయిపోతుంది. సో ఇన్ని వేరియబుల్స్ తీసుకొని మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ప్రోగ్రామింగ్ కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది. దాంతో మనకి జనరల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి అంటే మనం ఇన్ని వేరియబుల్స్ తీసుకున్నప్పుడు ఏ ఒక్క వేరియబుల్ని మనం కరెక్ట్గా రీడ్ చేయకపోయినా
ఆ వేరియబుల్లోకి కరెక్ట్గా వాల్యూ వెళ్ళకపోతే మనకి కరెక్ట్ అవుట్పుట్ రిజల్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉండదు. అంటే ఏ ఒక్క వేరియబుల్ మనం స్కిప్ చేసినా కూడా టోటల్ దాని ఇంపాక్ట్ ఎంటైర్ ప్రోగ్రామ్ మీద పడుతుంది. సో అందుకని ప్రతి వేరియబుల్ని మనం కేర్ఫుల్గా రీడ్ చేసి దాంట్లోకి వాల్యూ అనేది పంపించాలి. సో ఇదొక ప్రాబ్లం అయితే, ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే, అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, జనరల్గా మనం ఏం చెప్తామంటే ప్రోగ్రామింగ్ రాసినప్పుడు వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం కదా, ఈ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అన్నీ వాటి యొక్క డేటా టైప్స్ చెప్పినప్పుడు మెమరీలోకి వెళ్ళి స్టోర్ అవుతాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అంటే మెమరీ ఆ వేరియబుల్కి మెమరీలో అది కొంత స్పేస్ ఇస్తుంది, ఆ ఇచ్చిన స్పేస్లో ఆ వేరియబుల్ని అది స్టోర్ చేసి, అంటే ఆ వేరియబుల్ ఆ ప్లేస్లోకి వెళ్ళి స్టోర్ అవుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇన్ని వేరియబుల్స్ తీసుకున్నప్పుడు మెమరీ ఏం చేస్తుందంటే ఒక్కొక్క వేరియబుల్కి మెమరీలో ఒక్కొక్క డిఫరెంట్ లొకేషన్లో ఇస్తుంది. అంటే దాన్ని మనం ర్యాండమ్ ఎలొకేషన్ అంటాం. దీనికి చూద్దాం, ఈ ఎగ్జాంపుల్కి చూద్దాం. ఇప్పుడు సపోజ్ నేను 10 నెంబర్స్ కోసం 10 వేరియబుల్స్ తీసుకున్నాను అనుకోండి. ఈ 10 వేరియబుల్స్ మెమరీలో ఎలా స్టోర్ అవుతాయి అంటే, ఇప్పుడు సపోజ్ మెమరీ అనేది ఎలా ఉంటుంది, మనకి బైట్స్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు బైట్ 1, బైట్ 3 ఇలా మనకి కొన్ని సుమారుగా కొన్ని బైట్స్ లొకేషన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇది మెమరీ బైట్స్ అనుకోండి, 14, 15, 16 ఇలా మనకి మెమరీ అనేది ఈ విధంగా ఉంది అని జస్ట్ మనం ఇమాజిన్ చేసాం. తర్వాత ఇలా ఉంది అనుకుందాం. చిన్న ఎగ్జాంపుల్ కోసం రాస్తున్నాను, ఇది మీకు కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలని. ఇప్పుడు మెమరీ వచ్చేసి మనకి ఇలాగ బైట్స్ రూపంలో, ఎందుకంటే మెమరీ అనేది బైట్స్ లానే ఉంటుంది కాబట్టి ఇలా బైట్స్ రూపంలో ఉంటుంది. ఇది వచ్చేసి వీటిని మనం ఏమంటే మెమరీ యొక్క అడ్రస్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 40 బైట్స్ యొక్క మెమరీ ఉంది. ఇప్పుడు నేను ఆ 10 వేరియబుల్స్ తీసుకున్నా. 10 వేరియబుల్స్ అంటే ఇలా ఇంటూ x1, x2 ఇలాగ ఒక 10 వేరియబుల్స్ తీసుకున్నా. ఓకే, ఈ వేరియబుల్స్ మెమరీలో ఎలా స్టోర్ అవుతాయి అనేది చూద్దాం. ఇప్పుడు సపోజ్ x1 అనేది 1 అనే బైట్ ప్లేస్లో ఉంటే x2 వచ్చేసి ఇంకెక్కడో ఉంటుంది. అంటే ఒక సీక్వెన్స్లో ఉండాలని రూల్ ఏం లేదు. x2 ఇక్కడ ఉంది, మళ్ళీ x3ని తీసుకెళ్ళి ఇంకో చోట స్టోర్ చేసుకుంటుంది, తర్వాత x4 ఇంకో చోట ఉంటుంది. అంటే దీన్ని వచ్చేసి ఏమంటే ర్యాండమ్ ఎలొకేషన్ అంటాం. ఇలా ఈ వేరియబుల్స్ అన్నీ మెమరీలో వాటికి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కంపైలరు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అది ఆ వేరియబుల్కి మెమరీలో స్పేస్ అనేది ఎలొకేట్ చేస్తుంది అనమాట. దీన్ని మనకి ర్యాండమ్ స్టోరేజ్ అంటాం. ఇలా వేరియబుల్స్ మెమరీలో ర్యాండమ్గా స్టోర్ అవటం వల్ల మనకి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది, x8 ఇక్కడ ఉంది అనుకున్నాం, తర్వాత x9 ఇక్కడ ఉంది అనుకున్నాం. అంటే జస్ట్ మనం కొంత ఇమాజిన్ చేసి ఇస్తున్నాము. తర్వాత x10 ఈ లొకేషన్లో ఉంది అనుకున్నాం. ఇప్పుడు x1 ఎక్కడ ఉంది అంటే ఇదిగో ఈ లొకేషన్లో ఉంది. తర్వాత x2 ఎక్కడ ఉందంటే ఈ లొకేషన్ అంటే 24 అనే అడ్రస్లో ఉంది. తర్వాత నెక్స్ట్ x3 వచ్చేసి 10 అనే అడ్రస్లో ఇలా ఉంది అనుకున్నాం. ఇలాగ మెమరీలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ర్యాండమ్గా స్టోర్ చేసేస్తుంది. సో ర్యాండమ్గా స్టోర్ అయితే ప్రాబ్లం ఏంటి, ఎలా అయినా స్టోర్ అవుతుంది కదా అనుకోవచ్చు. ఓకే, ఎలా అయినా స్టోర్ అవుతుంది, బట్ కాకపోతే మనం ఇప్పుడు ఆ వేరియబుల్లోకి డేటా ఇవ్వాలి. తర్వాత ఆ వేరియబుల్లో ఉన్న డేటాను మనం క్యాలిక్యులేట్ చేయాలి. సమ్ టోటల్ ఈక్వల్ టు x1 + x2 ఇలా టోటల్ చేయాలనుకుంటున్నాం, లేదా దాని మీద ఏదో క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాం. అనుకున్నప్పుడు ప్రతిసారి కంపైలర్ మీద లోడ్ పడుతుంది. ఏంటి లోడ్ పడతాం, x1 ఎక్కడుందో దాన్ని వెతుక్కొని దాంట్లో ఉన్న వాల్యూ రీడ్ చేసి, మళ్ళీ x2 ఎక్కడుందో దాన్ని వెతుక్కొని దాంట్లో ఉన్న వాల్యూ, అంటే ప్రతిసారి ఆ వేరియబుల్ ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ని వెతుక్కోవడం కోసం అది కంపైలర్ మీద లోడ్ అనేది ఎక్కువ పడుతుంది. అయితే ఇక్కడ మనం జస్ట్ ఒక 40 బైట్సే ఇచ్చాం, కానీ అది మనకి మిలియన్స్ ఆఫ్ బైట్స్ ఉంటాయి, బిలియన్స్ ఆఫ్ బైట్స్ ఉంటాయి మెమరీ. అంత పెద్ద మెమరీలో ఈ వేరియబుల్ ఎక్కడ స్టోర్ అయిందనేది ఆ కంపైలర్ దాన్ని రికగ్నైజ్ చేయటం, అంటే దాని అడ్రస్ రికగ్నైజ్ చేయడంలో దాని మీద ఎక్కువ లోడ్ పడుతుంది అనమాట. దాని ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ప్రోగ్రామ్ మీద పడి ప్రోగ్రామ్ అనేది స్లో అయిపోతుంది. సో ఇదొక డ్రాబ్యాక్ అనమాట. అంటే ఇలా వేరియబుల్స్ మనకి ఇండివిజువల్ వేరియబుల్స్ తీసుకుంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయాలంటే అన్ని వేరియబుల్స్ తీసుకోవాలి, అదొక ప్రాబ్లం. ఈ వేరియబుల్స్ అన్ని మెమరీలో మనకి ఇలాగ ర్యాండమ్గా స్టోర్ అవటం వల్ల కంపైలర్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. అంటే పలానా ప్రతి వేరియబుల్ ఎక్కడ ఉంది దాని మీద మనం ఏమైనా క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేసినా లేదా రీడ్ రైట్ ఆపరేషన్స్ చేసినా కూడా ప్రతిసారి ఆ వేరియబుల్ని అది సెర్చ్ చేసుకోవటంలో టైం ఎక్కువ తీసుకొని ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ ప్రోగ్రామ్ మీద పడుతుంది అనమాట. అయితే దీన్ని మనం అవాయిడ్ చేయటం కోసం, అంటే ఇలాగ మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయటం కోసం మనం మల్టిపుల్ వేరియబుల్స్ ఉపయోగించకుండా ఒక వేరియబుల్నే మల్టిపుల్ పార్ట్స్గా పెట్టుకోవచ్చు. వాటినే వెక్టార్ టైప్స్ అని చెప్పేసి పిలుస్తాం. రెండో రకం వెక్టార్ టైప్ అని చెప్పేసి పిలుస్తాం.
ఆ వెక్టార్ టైప్ కిందే అరే అనే దాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. అరే. సో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయాలి అంటే మల్టిపుల్ వేరియబుల్స్ ఉపయోగించకుండా ఒక వేరియబుల్నే మల్టిపుల్ పార్ట్స్గా విడగొట్టవచ్చు. దాన్నే అరే అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. సో ఈ అరేకి డెఫినేషన్ మనం ఏం చెప్తామంటే an array is a collection of similar data items stored in memory sequentially, అంటే వరుస క్రమంలో స్టోర్ అవుతుంది. అలానే ద వాల్యూస్ ఇన్ ది ఇలా ఇద్దాం, ద అరే ఎలిమెంట్ పొజిషన్ స్టార్ట్ విత్ 0 అండ్ ద మ్యాక్సిమం సైజ్ ఈజ్, ఒక అరే సైజ్ అనమాట 65,535 పార్ట్స్గా మనకి ఒక వేరియబుల్ని అన్ని సెల్స్గా మనం విడగొట్టుకుంటూ రావచ్చు. అలానే ద వాల్యూస్ ఇన్ ది అరే మస్ట్ బి ద సేమ్ డేటా టైప్ అని చెప్పేసి చెప్తాం అనమాట. ఇది అంటే అరేస్ని వచ్చేసి మనం ఏంటంటే హోమోజీనియస్ స్టోరేజ్ అంటాం. హోమోజీనియస్ అంటే ఒకే రకమైన డేటాని స్టోర్ చేసుకుంటాయి. అందుకే ఇక్కడ మన డెఫినేషన్ కూడా సిమిలర్ డేటా ఐటమ్స్ అన్నాం. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నేను ఒక ఇంట్ అనే ఒక డేటా టైప్తో ఒక అరే డిఫైన్ చేస్తే అందులో అన్ని ఇంటిజర్ వాల్యూసే ఉండాలి. అంతేగాని ఒక దాంట్లో ఇంటిజర్ వాల్యూ, ఒక దాంట్లో క్యారెక్టర్ వాల్యూ, ఒక దాంట్లో ఫ్లోట్, అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు. అన్నీ ఒకే రకమైన సిమిలర్ డేటా ఐటమ్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ అరేస్ తీసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇందాక మనం ఏవైతే డిసడ్వాంటేజెస్ చెప్పుకున్నామో అవి అరేలో అడ్వాంటేజెస్ అవుతాయి. ఏంటి ఇందాక డిసడ్వాంటేజ్ ఏంటి, మల్టిపుల్ వాల్యూస్ కోసం మల్టిపుల్ వేరియబుల్స్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ కోసం మల్టిపుల్ వేరియబుల్ తీసుకోకుండా ఒక వేరియబుల్నే మల్టిపుల్ పార్ట్స్గా విడగొడతాం. అలానే ఇందాకడేంటి మల్టిపుల్ వేరియబుల్స్ అన్ని మెమరీలో ర్యాండమ్గా స్టోర్ అవుతాయి అన్నాం. అంటే ఒక వేరియబుల్ ఒక చోట, ఇంకో చోట అట్లా రకరకాలుగా ఉంటుంది. బట్ ఇది వచ్చేసి మెమరీలో సీక్వెన్స్ వరుసగా స్టోర్ అవుతుంది. అంటే ఫస్ట్ వాల్యూ పక్కనే నెక్స్ట్ వాల్యూ, ఆ పక్కనే నెక్స్ట్ వాల్యూ, అలాగ ఒక సీక్వెన్స్గా స్టోర్ అవుతుంది అన్నమాట. తర్వాత అరే ఎలిమెంట్ అంటే ఇప్పుడు అరే ఏమవుతుందంటే కొన్ని పార్ట్స్గా విడిపోతుంది, అంటే కొన్ని భాగాలుగా విడిపోతుంది. వాటిని సెల్స్ అంటాం లేదా ఎలిమెంట్స్ అంటాం. సో దీంట్లో ఫస్ట్ సెల్ పొజిషన్ ఏమో 0తో స్టార్ట్ అవుతుంది. అలానే అరే యొక్క మ్యాక్సిమం సైజ్ ఎంత అంటే ఒక అరేని ఎన్ని భాగాలుగా విడగొట్టవచ్చు అంటే 65,535 పార్ట్స్గా విడగొట్టవచ్చు. అంటే ఒక వేరియబుల్ని మనం అన్ని పార్ట్స్గా విడగొట్టి ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క డిఫరెంట్ వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు. అలానే ఆ అరేలో మనం అన్ని పార్ట్స్గా విడగొట్టిన అరేలో మనం స్టోర్ చేసే వాల్యూస్ అన్నీ ఒకే రకమైన డేటా టైప్ అయి ఉండాలి. అంటే ఒకే రకమైన వాల్యూస్ కాదు, ఒకే డేటా టైప్ అయి ఉండాలి అన్నమాట. ఇట్లా ఓకే. ఇప్పుడు ఈ అరేని మనం ఎన్ని రకాలుగా డిఫైన్ చేయొచ్చు, దాన్నే టైప్స్ ఆఫ్ అరేస్ అంటాం. ఈ టైప్స్ ఆఫ్ అరేస్ తీసుకుంటే ఇక్కడ మనకి 3 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఒకటి 1 డైమెన్షనల్ అరేస్, 2 2 డైమెన్షనల్ అరేస్ జస్ట్ లైక్ మ్యాట్రిసెస్ లాగా, మూడోది వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటాం. ఇలా అరేస్ని మనకి 3 టైప్స్గా డిఫైన్ చేసుకుంటూ వస్తాం. 1 డైమెన్షనల్ అరేస్, 2 డైమెన్షనల్ అండ్ మల్టీ డైమెన్షనల్ అరేస్. సో ఇక్కడ ఒక 1 డైమెన్షనల్ అరే తీసుకుంటే దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే దీని యొక్క సింటాక్స్ తీసుకుంటే ఇక్కడ డేటా టైప్, తర్వాత వేరియబుల్, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ చూడాలి. మనం ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ అంటే సైజ్ అనేది మెన్షన్ చేస్తున్నాం కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్లో అరే సైజ్ అనేది ఇస్తాం. అంటే అరే సైజ్ అంటే ఆ వేరియబుల్ని మనం ఎన్ని భాగాలుగా విడగొట్టాలో అంత ఆ సైజ్ అనేది మెన్షన్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంట్ ఎక్స్ అనేది వేరియబుల్ ఎక్స్ ఆఫ్ 10 అన్న, అంటే ఇప్పుడు 10 అనే ఎక్స్ అనే వేరియబుల్ 10 సెల్స్గా విడిపోతుంది, అంటే 10 పార్ట్స్గా విడిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇక్కడ చూడండి మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ అరే, అంటే అది మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఒక అరే తీసుకున్నాం. ఈ కింద వచ్చేసి 0 1 2 3 4 అనేదేమో సెల్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇదొక సెల్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. అంటే ఇప్పుడు వేరియబుల్ ఎన్ని భాగాలుగా మనకి ఇక్కడ విడిపోయింది 0 నుంచి 11 వరకు అన్న, అంటే 12 పార్ట్స్గా విడిపోయింది. ఈ 12 పార్ట్స్ విడిపోయినప్పుడు ఈ ఒక్కొక్క పార్ట్ని అంటే ఒక్కొక్క బాక్స్ ఉంది కదా, ఈ ఒక్కొక్క పార్ట్ మనం ఏమంటామంటే సెల్ అని చెప్పేసి పిలుస్తాం, లేదా ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం,
లేదా ఎలిమెంట్ అని చెప్పేసి పిలుస్తాం, లేదా సబ్స్క్రిప్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే రెగ్యులర్ వాడకంలో సెల్ అంటారు లేదా ఎలిమెంట్ అంటాం. అయితే ఈ సెల్, ప్రతి సెల్కి ఒక అడ్రస్ ఉంటుంది కదా, అదే సెల్ యొక్క ఇండెక్స్ అంటాం అనమాట. సో ఇది ఫస్ట్ సెల్ ఇండెక్స్ 0. అయితే ఇక్కడ మనకి ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అరేలో మనకి ఎప్పుడైనా సరే సెల్ స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, అంతేగాని 1 నుంచి ఉండదు. అంటే ఇది సెల్ 1, సెల్ 2, సెల్ 3 అలా ఉండదు. సెల్ 0, సెల్ 1, సెల్ 2 అలా ఉంటుంది. లాస్ట్ సెల్ వచ్చేసి అరే సైజ్ ఎంత అయితే ఉందో -1 అవుతుంది, ఎందుకని 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అరే వచ్చేసి స్టార్టింగ్ సెల్ అడ్రస్ 0, ఎండింగ్ సెల్ వచ్చేసి ఏమైనా అరే సైజ్ ఎంత అయితే తీసుకున్నాం -1 అవుతుంది. ఇప్పుడు ఈ సెల్ యొక్క ఇండెక్స్ ఎంత 0, అంటే ఇప్పుడు 0 అనే సెల్లో మనకి ఎంత ఉందో వాల్యూ 11, ఫస్ట్ సెల్లో వాల్యూ 9 అలా అనమాట. అలాంటి 10th సెల్లో వాల్యూ 43, సో 5th సెల్లో వాల్యూ 90. ఇదే మనం చూడాలి, అంటే ఇది సెల్ ఇండెక్స్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవి మెమరీలో ఎలా స్టోర్ అవుతాయి, మెమరీలో ఏ విధంగా స్టోర్ అవుతుంది అనేది. ఈ మెమరీలో స్టోర్ అవటం కోసం ఈ పైన ఉన్నది చూసారు 200, 204, ఇది మెమరీ యొక్క అడ్రస్, అంటే బైట్స్ అనమాట మెమరీ యొక్క అడ్రస్. సో ఇది జస్ట్ మనకి ఒక ఇమాజిన్గా వేసాం, అంటే సుమారుగా ఎగ్జాంపుల్గా వేసాం. ఇవే వాల్యూస్ మెమరీలో ఉండాలని రూల్ ఏం లేదు, అది ఏ విధంగా తీసుకుంటుంది. అఫ్ కోర్స్ మనకి ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఫస్ట్ సెల్ ఉంది కదా 0 సెల్, ఇది 200 అనే మెమరీ లొకేషన్లో ఉంది. ఇది వచ్చేసి మనకి ఎంత తీసుకుంది, మన ఇక్కడ ఇంటిజర్ అరే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 bytes తీసుకుంది ఇంటిజర్ అరే. అయితే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏంటంటే మనం వాడేది 32 బిట్ అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితేనేమో ఇక్కడ 16 బిట్ అలాంటి అయితేనేమో 2 bytes తీసుకుంటుంది, 64 బిట్ అయితేనేమో 4 bytes తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అన్నీ వాడేది 64 బిట్ కాబట్టి ఇప్పుడు ఇది 4 bytes, అంటే ఇప్పుడు ఈ 11 అనేది మెమరీలో 4 bytes స్పేస్ తీసుకుంది, అంటే 200 నుంచి 203 వరకు. తర్వాత 204లో వచ్చేసి సెకండ్ సెల్ 204 నుంచి 207, అంటే 4 bytes అనమాట. తర్వాత నెక్స్ట్ 208 నుంచి 11 వరకు. ఇలా మనకి ఒక్కొక్క సెల్ చూసుకుంటే 4 bytesలో ఉంటుంది. ఈ స్టార్టింగ్ సెల్ ఏమో 200, లాస్ట్ సెల్ అడ్రస్ వచ్చి 244. అయితే ఈ అడ్రస్లన్నీ చూడండి వరుసగా ఉన్నాయి, అంటే పక్కపక్కనే మెమరీ దానికి అలాగా ఎలొకేషన్ అంటే స్పేస్ని అలాగా రిజర్వ్ చేసేస్తుంది. కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ ఇలా మనకు వరుసగా ఉంటాయి. అదే మామూలు వేరియబుల్స్ అనుకోండి ఇలా ఉండవు, ఒక వేరియబుల్ ఎక్కడ ఉంటే ఒక వాల్యూ ఇక్కడ ఉంటే ఇంకో వాల్యూ ఇంకెక్కడో ఉంటుంది అనమాట. సో అరేస్లో మనకి ఇదొక అడ్వాంటేజ్ అనమాట. అంటే మనం ఒక అరే డిఫైన్ చేసినప్పుడు ఇలా మనకి సెల్స్గా విడిపోతుంది. దీన్ని వచ్చేసి సెల్ యొక్క అడ్రస్ అంటాం, లేదా సెల్ యొక్క ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ సెల్ మనకు మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది అంటే ఇది కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ అనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్తో మనం ఇలా డిఫైన్ చేస్తాం అనమాట. సో ఇది మెమరీ రిప్రజెంటేషన్ ఆఫ్ అరే అంటే. ఇప్పుడు మనం హెక్స్ ఆఫ్ 10 అన్నాం. సో ఎక్స్ అనే వేరియబుల్ కూడా మెమరీలో మనకి ఇలానే స్టోర్ అవుతుంది. చెప్పాం కదా స్టార్టింగ్ సెల్ 0, అంటే సెల్ యొక్క ఇండెక్స్ 0, తర్వాత 1, 2, 3, 4 ఈ విధంగా మనకి స్టోర్ అవుతుంది. 7, 8, 9 ఎందుకన్నా అంటే అరే సైజ్ 10 కాబట్టి ఈ విధంగా. ఇప్పుడు ఈ 1 అనేది సపోజ్ మనం ఇక్కడ 100 తీసుకుందాం, అంటే 100 అనేది ఏంటి దాని యొక్క అడ్రస్. సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది 100 నుంచి 103 కదా, ఇది 104. సో 104 నుంచి 107 కదా 108. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 108 నుంచి 111 కదా 1112 ఈ విధంగా అనమాట. సో 115 కాబట్టి 116. మళ్ళీ అది వచ్చేసి 190 వరకు ఉంటుంది కాబట్టి ఇది 120. తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి 124. ఆ నెక్స్ట్ మనకి 128. ఆ తర్వాత నెక్స్ట్ 128 కదా 132 అండ్ 136. అంటే ఏంటి మీరు అనుకోవచ్చు ఇది ఏంటంటే ఇది అంటే ఈ సెల్కి మెమరీ దానికి రిజర్వ్ చేసే స్పేస్ అనమాట. 4 bytes స్పేస్ దానికి ఇచ్చేస్తుంది, దీనికి 4 bytes స్పేస్. దీన్ని వచ్చేసి ఏమంటే అడ్రస్ అంటాం, మెమరీ యొక్క అడ్రస్. తర్వాత దీన్ని వచ్చేసి సెల్ ఇండెక్స్ అంటాం, సెల్ యొక్క ఇండెక్స్. తర్వాత ఇండెక్స్ అన్నాం. తర్వాత దాంట్లో మనం వాల్యూస్ ఇస్తాం కదా, ఇది వాల్యూ అంటే మనం స్టోర్ చేసే వాల్యూ. ఇప్పుడు దీంట్లో 10 అనే వాల్యూ, దీంట్లో 20 అనే వాల్యూ, దీంట్లో ఇట్లా మనం డిఫరెంట్ వాల్యూస్ ఇస్తాం. ఆ వాల్యూస్ అనేది అది స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఈ విధంగా మనకి స్టోరేజ్ అనేది జరుగుతుంది అన్నమాట. మన ఇష్టం ఎంత కావాలంటే అంత వాల్యూ స్టోర్ చేయొచ్చు. ఏదైనా కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూసే ఉండాలి, అంతేగాని ఇప్పుడు ఇలా ఇంటిజర్ ఇచ్చి ఇక్కడేమో డెసిమల్ వాల్యూ అలా ఇవ్వకూడదు అనమాట. ఒకే రకమైన డేటా అనేది ఉండాలన్నమాట. ఇలా ఈ విధంగా స్టోర్ అవుతుంది. అంటే ఈ వాల్యూ ఈ సెల్లో ఈ ఇండెక్స్లో ఉంటుంది. అలా ఆ వాల్యూ వచ్చేసి మెమరీలో
ఈ 1100 అని 100 నుంచి 103 వరకు స్టోర్ అయ్యి ఉంటుంది. ఇలా మనం డిఫైన్ చేస్తాం. అయితే ఇప్పుడు చూడండి, వేరియబుల్ ఎక్సే, ఎక్స్ అనే వేరియబుల్ ఏమైంది మనకి ఇక్కడ 10 పార్ట్స్గా విడిపోయింది. ఇప్పుడు నాకు ఓకే, ఇప్పుడు ఈ 0 పొజిషన్లో ఉన్న వాల్యూని చూడాలి అంటే కనుక అప్పుడు మనం ఏం రాస్తాం అంటే ఎక్స్ ఆఫ్ 0 అంటాం. ఎక్స్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ సెల్, తర్వాత ఎక్స్ ఆఫ్ 1 ఈ విధంగా ఇస్తాం అనమాట. ఎక్స్ ఆఫ్ 2, అలా లాస్ట్ సెల్ వచ్చేసి ఎక్స్ ఆఫ్ 9 ఇలా డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 0లో వాల్యూ ఎంత ఉంది అంటే మనకి ఇక్కడ అంటే ఈ వాల్యూని చూడాలి అంటే ఎక్స్ ఆఫ్ 0, ఈ వాల్యూని చూడాలంటే ఎక్స్ ఆఫ్ 1. ఈ విధంగా మనకి ఈ అరే యొక్క సెల్, దీన్ని మనం సబ్స్క్రిప్ట్ అంటాం, దాన్ని మనం ఇలాగ మెన్షన్ చేసి చూడవచ్చు అనమాట. సో ఇది సింపుల్గా అరే కాన్సెప్ట్. అలానే దాంట్లో 1 డైమెన్షనల్ అరేస్. సో బ్రీఫ్గా తీసుకుంటే అరే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇలా మనం మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయాలి అంటే సిమిలర్ వాల్యూస్ స్టోర్ చేయాలనుకున్నప్పుడు అరే ఉపయోగించుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే ఒక వేరియబుల్ని మల్టిపుల్ పార్ట్స్గా విడగొడతాం. సో ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క డిఫరెంట్ వాల్యూ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీని మీద ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం, దెన్ ఒక ప్రోగ్రామ్ రాద్దాం. యూజింగ్ అరే, అరే అంటే 1 డైమెన్షనల్ అరే. అరే డిఫైన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎక్స్ ఆఫ్ 10 అన్నాం. సో మన అరే ఎలా డిఫైన్ చేస్తాం చూసుకోవాలి. తర్వాత ఇక్కడ ఐ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో దేనికనేది చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఏమన్నా అంటే ఎంటర్ అరే, అరేలోకి వాల్యూస్ ఇవ్వాలి కాబట్టి ఎంటర్ అరే వాల్యూస్, అరేలోకి వాల్యూస్ ఇద్దాం. సో ఇప్పుడు అరేలోకి ఎన్ని వాల్యూస్ ఇవ్వాలి మనం? ఎక్స్ అని 10 పార్ట్స్ విడగొట్టాం కాబట్టి 10 వేరియబుల్స్ 10 పార్ట్స్లోను అంటే 10 సెల్స్లోను 10 వాల్యూస్ మనం ఇవ్వచ్చు. సో దానికోసం ఏం రాస్తే ఇక్కడ స్కాన్ఎఫ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ రాసి యాంపర్సెంట్ ఎక్స్ ఆఫ్ 0 అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఆఫ్ సబ్స్క్రిప్ట్ ఇచ్చాం అంటే 0 అనే సెల్లోకి ఆ వాల్యూ వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ స్కాన్ఎఫ్ %d యాంపర్సెంట్ ఎక్స్ ఆఫ్ 1 అనే దాంట్లోకి వాల్యూ ఇచ్చాం. మళ్ళీ స్కాన్ఎఫ్, ఇలా ఎన్ని స్కాన్ఎఫ్లు రాయాలి మనం ఇక్కడ? 10 స్కాన్ఎఫ్లు రాయాలి. ఎందుకంటే 10 సెల్స్ ఉంది కదా, అప్పుడు మనం 10 స్కాన్ఎఫ్లు రాయాలి. సో 10 సెల్స్ కూడా 10 స్కాన్ఎఫ్లు రాసాం. మరి ఒకవేళ 100 సెల్స్ ఉంటాయి, మరి 100 స్కాన్ఎఫ్లు రాయాలి కదా, మరి అలా రాయకూడదు కదా. దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక లూప్ పెట్టేస్తాం. ఈ లూప్ ఏంటి, ఇక్కడ 10 సెల్స్ మనకు తెలుసు 0 నుంచి స్టార్ట్ అవుతుంది, అరే సైజ్ -1 కానీ, కాబట్టి ఒక లూప్ పెట్టేస్తాం. సో మనం ఇక్కడ ఫర్ లూప్ రాస్తాం. ఎందుకంటే ఫర్ లూప్ సింపుల్గా 3 స్టేట్మెంట్స్ ఒకే లైన్లో రాయొచ్చు కాబట్టి i = 0, i < 10, i++ అయిపోయింది ఇక్కడ. అంటే స్టార్టింగ్ సెల్ 0 మనకు తెలుసు, <10 అంటే 9 వరకు, 0 to 9 వరకు. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే దీని లోపల స్కాన్ఎఫ్ రాసేస్తాం. యాంపర్సెంట్ ఎక్స్ ఆఫ్ ఐ అంటాం. ఇక్కడ అక్కడ ఇండెక్స్ ప్లస్లో మనం అక్కడ ఐ వాడాం. అండ్ ఇప్పుడు ఏముంది, ఐ ఫస్ట్ 0లో ఉంది, దెన్ ఎక్స్ ఆఫ్ 0లోకి వెళ్ళిపోతుంది వాల్యూ, తర్వాత i++, ఎక్స్ ఆఫ్ 1, i++ అట్లా అనమాట అలా. ఓకే, ఇప్పుడు దీని ద్వారా మనం వాల్యూస్ స్టోర్ చేస్తాం. మరి ఆ స్టోర్ చేసిన వాల్యూస్ చూడాలనుకోండి, అరే వాల్యూస్ ఆర్ అని చెప్పేసి మళ్ళీ ఒక మెసేజ్ పెట్టేసి సేమ్ ఫర్ లూప్, అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేయాలన్నా, క్యాలిక్యులేట్ చేయాలన్నా, ప్రింట్ చేయాలన్నా, రీడ్ చేయాలన్నా కూడా సేమ్ ఫర్ లూప్ అయితే మారదు. సో నేను ఇక్కడ %d ఏ ఎక్స్ ఆఫ్ ఐ అంతే. అక్కడ ఇన్పుట్ చేసేటప్పుడు స్కాన్ఎఫ్ రాసాం, ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ సింపుల్గా ప్రింట్ఎఫ్ రాస్తాం అంతే. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రన్ చేసి చూద్దాం. రన్ చేసినప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఎంటర్ అరే వాల్యూస్, ఎన్ని వాల్యూస్ ఇవ్వాలి అక్కడ మనకి? అక్కడ మన అరే సైజ్ ఎంత తీసుకున్నాం? ఎక్స్ ఆఫ్ 10 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 10 వాల్యూస్ ఇవ్వాలి. వాల్యూ 1, 2 ఇలా అనమాట, 3, 4, 5 డిఫరెంట్ వాల్యూస్, 6, 7, 8, 9 and 10. సో మనం ఇచ్చిన 10 వాల్యూస్ని ఇన్పుట్ చేసుకుంటుంది, ఆ వాల్యూస్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. ఇది జస్ట్ మనకి సింపుల్గా అరే డిఫైన్ చేయడం. అయితే ఇక్కడ ఈ వాల్యూ సెల్లో ఎక్కడెక్కడ ఉంది అంటే దీని యొక్క సెల్ యొక్క అడ్రస్ కూడా మనం ప్రింట్ చేసుకోవాలనుకుంటే, అంటే అడ్రస్ అంటే దాని ఇండెక్స్ కూడా ప్రింట్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు ఈ ప్లేస్లో ప్రింట్ఎఫ్లో ఎలా రాసుకోవచ్చు. ఎలా అంటే ఎక్స్ ఆఫ్
%d అని ఇక్కడ ఇలా రాశాను. రాసి ఈక్వల్ టు %d అని ఇలా 2 రాసాం. ఇక్కడ ఫస్ట్ %d అని చూసారా, ఆ %dకి జస్ట్ i పెట్టేస్తే సరిపోతుంది. ఈ %dకి x(i) అంటే సరిపోతుంది. i అంటేనేమో ఇక్కడ i వాల్యూ అంటే 0, 1 అలా ప్రింట్ అవుతుంది. i వాల్యూ అది ఎక్కడ ప్రింట్ అవుతుంది, x(0), x(1) అలా. ఈ x(i) అంటేనేమో అందులో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు రన్ చేసాం. సో అరే వాల్యూస్ ఇద్దాం. 10 వాల్యూస్ ఇన్పుట్ చేద్దాం. ఇప్పుడు చూడండి మనకు క్లియర్గా x(0)లో 20, x(1)లో, x(2)లో ఇలా మనకి వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. ఇది సింపుల్గా మనకి అరే కాన్సెప్ట్. అంటే దీంట్లో ఇది మనకి 1 డైమెన్షనల్ అరే, 1 డైమెన్షనల్ అరేస్ అనమాట. అరే మనం ఇలా డిఫైన్ చేసి వాల్యూస్ ఇన్పుట్ చేయటం, ఆ వాల్యూస్ని ప్రింట్ చేయటం ఎలా అనేది మనకి ఈ కాన్సెప్ట్ ద్వారా చూసుకోవచ్చు. ఇక్కడ మనం అరే డిఫైన్ చేసినప్పుడు చూడండి ఎలా ఇస్తున్నాము, స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఇస్తున్నాం, అది అరే సైజు. అలానే ఇక్కడ మనకి ఫంక్షన్ కాబట్టి పెరాన్సిస్ వాడుతున్నాం. సో ఈ బ్రాకెట్స్ అనేది మనం కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం సైజ్ ఎలా ఇస్తున్నాం అనేది. అలానే మనకి ఇక్కడ అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కంపల్సరీగా లూప్ రాయాలి. వాల్యూస్ ప్రింట్ చేసేటప్పుడు అరేస్లో మనం వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా లూప్ అనేది వాడుకోవాలి. అంటే ఇన్పుట్ చేసేటప్పుడు రాయాలి అండ్ ఆల్సో యాజ్ యూజువల్గా ప్రింట్ చేసేటప్పుడు రాయాలి. జస్ట్ ఇక్కడ మనం సింపుల్గా ఇన్పుట్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే అరేలోకి వాల్యూస్ ఇన్పుట్ చేయటం ఎలాగో అండ్ అలానే అరేలో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేయటం ఎలాగో, జస్ట్ అంతే. ఇంకా వీటి మీద మనం రకరకాల ప్రోగ్రామ్స్ అనేది డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే అరేస్లో ఉన్న వాల్యూస్ని సార్టింగ్ చేసుకోవటం, అరేలో మనకు కావాల్సిన వాల్యూస్ని సెట్ చేసుకోవడం, అవన్నీ కూడా చూడొచ్చు. సో అవి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.